తీసిన ఓటకు నా ప్రాణం తీయొన్ను అమ్మా. ఇప్పుడు నీ భార్య మరి నా భార్య ప్రాణం తీసిందని నీ ప్రాణం నేను తీస్తా. నీ ప్రాణము తీస్తే నా భార్య లేసత్తదా? అమ్మా అన్నము తిన్న మేలు మరవద్దమ్మా. నేను చిన్ననాటి నుంచి మీ ఇంటికాడ పని చేస్తే పట్టాడు అన్నం పెడితే నేను ఇన్ని రోజులు బతికిన అమ్మా అని ఆ భార్య మీద వాడి కలకల కలకల కన్నీరు తీసిన వాడు అన్నాడు. అప్పుడు ఆ రోజు ఆ భార్య శవాన్ని మరి కట్టెలు కొట్టి ఆ కాష్టం మేర్చి కాష్టంలో భార్యను అర్ధానము చేసుకున్నాడు. మారవేతారుడు భార్యను అర్ధానము చేసుకున్నవాడు ఆలోచన పరుడైండు. ఓ తల్లి మరి ప్రాణము తీస్తానని పదదలసిన వాడు ఇవాళ కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి ఓనాడు కాకుండా ఓనాడు వస్తాడు. నీ ప్రాణమేడా ఇతడా అమనుభవత మనుషుల వేద గర్భావతివమ్మ. నీ గర్భాన కొడకల్ల బిడ్డన్న పుట్టేదాకా కొన్ని రోజులు నువ్వెక్కడన్నా బతికిందా అని కావాలి అమ్మా. రా తల్లి నా బొందులో ఆయుసున్నన్ని రోజులు నిన్ను సాధ్యమైతే ఆదుకుంటా అని ఆ గుర్రాల శోభలకు వచ్చి మేటి గుర్రాన్ని గుంజుకున్నాడు. మేటి గుర్రాన్ని గుంజుకొని ఆ భవనాల ముందుకొచ్చి అమ్మా తల్లి బాలమణి దేవి ఈ గుర్రం మీద కూర్చో, నిన్ను ఏ ఊరి కన్నా ఏ పళ్ళ కన్నా తీసుకుపోయి నిన్ను దాయకుండరావే అమ్మా. రోజు కనుక నేను బాలమణి దేవి ఆ మేడలకు దండం పెట్టింది, తలుపులేసి తాళం పెట్టింది. భగవంతా నా భర్తకే దూరమైందంటే బంగుళాలకు భవనాలకు దూరమైందని ఆ గుర్రం మీద కూర్చున్నది బాలమణి దేవి. ఆ గుర్రం మీద బాలమణి కూర్చుంటే ఆ మాలవేతాలను గుర్రం కళ్ళెం పట్టుకుని కాలి నడకన వస్తాడట. అయ్యో బిడ్డ ఎంత దూరమని పోతావు, గుర్రం మీద కూర్చొని స్వారీ అంటే అప్పుడు ఆ మాలవేతాలను అన్నాడు, అమ్మా లోకము కాకులమ్మా. ఎందుకంటే లోకం ఎలాంటి వారు బతుకుతో ఏడుతారు, లోకం చెడిపోతే నవ్వుతారమ్మా. నిన్ను చూసి నన్ను చూసి నిలువ చూసి నిందలు ఓడి కడతారు. సృష్టిలో ఏమంటారు, ఆ గుర్రం మీద పోయేది భార్య భర్తలు అంటారు. నేనుగా పాపమాడే అడ్డుకోనే తల్లి. అయ్యయ్యో బిడ్డ వద్దురా నాయనా, నువ్వు నాకు తమ్ముడు లాంటి వానివి, నా గర్భాన జన్మించిన కొడుకు లాంటి వానివి రమ్మని గుర్రం మీద కూర్చుండ పెట్టుకొని అట్ల బందా దూరాలే గుర్రం అంతా ఉన్నారా గుర్రమే గుర్రం అంతా ఉన్నారా బాలమని తీసుకొని రాను 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 పనిబడి కాండి వచ్చానా పనిబడి రాజులో వెలిసింది ఆయన అని 10 ఏళ్ల పబ్బది బట్టి అయ్యా మాది అమెరికా నగరం, మా రాజు పేరు అమెరికా రాజు, ఈ తల్లి పేరు బాలమనిది. ఇలా తోడబుట్టిన తమ్ముడు వీళ్ల మీద పగదలసి మాటలు మంత్రాలు నేర్చుకొని బామ్మడిది బావపానం తీసింది. అక్కపానం తీస్తానని పన్నాగం మండింది. అక్కడుంటే తల్లి ప్రాణం మోతాను ఇంత దూరం తీసుకొచ్చిన అయ్యా మీ ఇంటికాడ మమ్మల్ని తలదాసుకోనివ్వండి తండ్రి అని 10 ఏళ్ల పబ్బది పడితే ఆ పనమటి రాజులు అన్నారు, ఓ బిడ్డో ఆ రాజు నింబోలు మారాదు బాబగారి వాడు, ఒకవేళ నిన్ను ఇక్కడ తలదాసుకొని ఇస్తే మీరే బట్టి వాడొచ్చి మా పానం తెస్తాడు, కళ్ళు పోయేంత కాటిగా మాకెందుకు, ఇక్కడ ఉండద్దని నింబోలు మహారాజు పేరు చెప్తే భయపడే వాళ్ళు అక్కడి నుండి వెళ్ళకూడదన్నావు. 1 కాదు 2 కాదు 66 రాజ్యాలు 77 దేశాలు, అన్ని రాజ్యాలు తిరిగి 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 చివరికి ఎక్కడికి వచ్చిన రాజు దక్షిణాది దండి రాజుల పట్నం. దక్షిణాది ధర్మరాజుల పట్నం వచ్చేసరికి వాళ్ళు 1రా 2రా 7 అన్నదమ్ములు వంగి దండం పెట్టినప్పుడు, అయ్యా మా తల్లి పేరు బాలమనిది, వాళ్ళ తమ్ముడు పగదలిసిన మంత్రాలు నేర్చుకున్నాడు, భావన చంపిండు, పానం తీస్తానంటే ఇక్కడ తలదాసుకుంటామంటే అప్పుడు ఆ దండి వాళ్ళు కదా ధర్మరాజు ఏమన్నారు, వాని మంత్రం ఎంత, వాని మంత్రం లెక్కెంత, మాకు తోడబుట్టిన వాళ్ళ అక్కలు లేరు చెల్లెలు లేరు, గూటికొచ్చిన పక్షుల కాదంటమా, తోడబుట్టిన అక్కలాంటిది చెల్లెలాంటిది ఉత్తమనిది కాదు గర్భావతి అని అమ్మ రమ్మని ఆ తల్లి
బాలమని తీసుకొని 7 వేళల బాధలకు అప్ప చెప్పిండు నావో నాయనా మాకు ముఖ్యానికి అన్నం పెట్టకుండా పర్వాలేదు అక్కడ చేసే పని ఇక్కడ చేస్తా మీకేమన్నా గుర్రాలు ఉంటే పొద్దాక మేము గత సాయంత్రం మాలిసి చేస్తా వాటి లజ్జంతా ఎత్తిపోతానంటండు ప్రకారంగా దక్షిణాది ధర్మరాజుల పట్టమల వీళ్ళుగా తలదాచుకున్నారా ఇక ఈ తల్లి బాలమని దేవి మానవేతరుడు పోయిన మార్గం ఈ మాట ఆ మాట ఎవరికెరికైంది రాజుకు తల్లి శాంతమణి ఎరికైంది ఎరికైన వాళ్ళు ఏమన్నది ఏందయ్యా ఇక మనకు సెలవు వచ్చినట్టే ఏంది అలిగినవారా అలిగినవు అలగద్దు ఇప్పుడే అలుగుది ఎట్లా అయితే మరి మనకు సెలవు వచ్చినట్టు ఇద్దరు భార్య భర్తలు మాత్రం అనగా ఆ నింబోలు నగరం గుడిసె వదిలిపెట్టి అమెరికా నగరము వద్దరమ్మా మేడల కచ్చరి తాళం మన కొట్టిండు మేడల శాంతమని ఉన్నది కచ్చరి కాడి కచ్చి నింబోలు మహారాజు రాజ్యం వెళ్తుంది తిట్టాడు ఊంచునోళ్ళ ఊంచుతాండు అట్లా భార్య భర్తలు కూడినాడు కూడుకాను వేయంగా ఆ శాంతిమని కూడా గర్భవతి అయిందాట బాబాగారు ఏమన్నది నువ్వు ఇక్కడ రాజ్యం వెళ్తావు కదా గర్భవతి అట అది వేనకాడ కొడుకును బిడ్డను కంటే లేదు కొడుకును కనుక్కొని వచ్చేది ఉంటే ఏకు మేక అవుతుంది ఎవరికైతే ఏకు మేక అవుతుంది పోడు నాకు ఇప్పుడు ఏం చేయాలి మరి ఆయపట్ట చంపుతా ఇప్పుడు ఆడబిడ్డ కొడుకు అల్లుడవుతాడా కానీ పోయి అక్క నా భార్య బతికట్లేదని ఇలా మాట చెప్పి అడవికి తీసుకొచ్చి ఒక్క బాణం తీస్తే 2 జీవులు పోవాలి సరే చంపమంటావా అట్టయితే నీకు అన్నం లేకపోతే కుడితే మనకి ఎవడైతే ఉంటావు అది లేకపోతే నీకు బంద్ అన్నం అన్నమే అన్నం ఒక్కటేనా అన్ని బంద్ టిఫిన్ అన్ని మరి ఆనాడు మాత్రం గుర్రం మీద కూదిన నింబోలు మహారాజు కానమైలు వెళ్ళినాడు నిమ్మలో లంచ కొడుకులు గిచ్చుకున్నారు వారు గుద్దని బతారా వాడు ఎట్టాడు అబ్బరి బాంచర్ ఓ ఇక రాజేత నా పని అట్టే ఇక
నా పేరు నింబోలు మారా. మా అదృష్టొస్తే మంత్రాలు నేర్చుకోవాలి పాపాలని ఎవరు ఎన్ని మంత్రాలు నాకు మంత్రాలు ఎక్కడి పోయి అని బాధ్యత మంత్రాలు రావు. నీ దండ పెడతారా మంత్రాలు రావు. నాకు మంత్రాలు రావు. నీ మంత్రం ఏది రావు నాకు రావు. అక్క మంత్రాలు పశువు తెచ్చుకోలేదు. భూతుడు దానికి నిమ్మకాయలు మంత్రం నాకు మంత్రాలు రావు. నాకు మంత్రాలు రావు. నాకు రావు. నా అక్క అక్క పాడు మరి ఆ దక్షిణాది ధర్మరాజులు ఒక్కలా ఇద్దరు 7 తమ్ముడు ఆ తమ్ముని కొడతంటే అక్క బాలమని అక్క బాలమని తీసుకోబోతుంది. బాలమని అయ్యో అన్నారా నీ బాధ్యత అక్క వాళ్ళు కొడతాను. దున్నపోతున్నప్పుడు ఒక్కొక్కరు నీ బాధ్యత. కొట్టకన్నా అయ్యో తమ్ముడా ఇక్కడికి వచ్చావు తమ్ముడా. ఓ అక్క నీ అంటే నేను శరపాడు ఇక నువ్వేనమని ఎరుక అయింది. నా పిల్లాడికి ఎరుక అయినాక ఆడిబిడ్డ 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 అని షాదంతా గుద్దుకుంటా ఆడిబిడ్డ ఆడిబిడ్డ అని అక్క నీ మీద రంజితోని బుజారు నాడు శ్రీకవడంగా బుక్కాడు తింటే మళ్ళా బేతార బుద్ధుగా తింటాంది. నీ కొట్టది మాట రాదా? 15 రోజులు కందిరి మొక్క కూడా కుక్క మొక్క నీ పెళ్ళాన్ని నువ్వు అని నా పిల్లలు నీ పిల్లని ఎవరు అంటాడు? అరే నా ఇంటికి నీ పిల్లలు ఆపోతున్నా నా దగ్గర మంత్రం కూతురు కాయ లేకపోదు. నీ నిమ్మకాయ పని చేయదు నీ పసుపు పని చేయదు అక్క వాడు చంపుతారండి బాధ్యతలు. దాని చేతిలో కోడి గుడ్డు పెడితే పిల్ల వెళ్తాను తెలికారా నీ మీద బాధతోని కోడి పిల్లలు చేస్తాను ఆమ్లెట్ వచ్చి పోతే కోడిగుడ్డు దాని వచ్చిపోతే ఆమ్లెట్ అయినా తమ్ముడా వాళ్ళ సంగతి